గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఇంత గబగబా రెడీ అవుతున్నాను అనమాట. ఎందుకనంటే నాకు క్లాస్ ఉంది. సో నేనైతే రీసెంట్గా అన్వా స్కిన్ కేర్ సెట్ అయితే తీసుకున్నాను. సో అది ఎలా ఉంది అని చెప్పి ఫీడ్బ్యాక్ చెప్తాను ఆఫ్టర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్. సో ఇట్లయితే రెడీ అవుతున్నాను. సో ఇక్కడున్న క్లైమేట్ కండిషన్స్కి అండ్ మన హెల్త్ ఇష్యూస్కి స్కిన్ కేర్ అయితే తప్పనిసరి మ్యాండటరీ. ఇండియాలో ఉండుంటే సబ్బు తప్ప నేను ఏం వాడేదాన్ని కాదు చెప్పాలంటే. సో ఇలాంటివి అయితే చాలా అయితే ఉంటాయి అనమాట. మీద పోసుకోవటం, ఫేస్కి పూసుకోవడం తక్కువ, మీద వేసుకోవడం ఎక్కువ అనమాట. సో పోనీ ఏసీ నెత్తి నొప్పి వస్తుందని చెప్పి ఆ బ్రెయిన్కి కొంచెము రిలాక్సేషన్ ఇద్దామని చెప్పేసి జడ లూజ్గా వదిలేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను. సో నేనేంటి అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో మతిమరుపు ఎక్కువైపోయిందేమో అర్థం కావట్లేదు. ఒకరోజు ఛార్జర్ మర్చిపోతే, ఒకసారి ల్యాప్టాప్ మర్చిపోతాను. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. సో ఇంకా షూస్ వేసేసుకొని మా ఫ్రెండ్స్ అయితే నన్ను పిక్ చేసుకోనికి వస్తున్నారు. సో వెళ్ళిపోవడం ఇంకా. సో యాక్చువల్గా నేనైతే వెస్ట్ హెవెన్లో ఉంటాను. ఫైనల్గా ఫస్ట్లీ కనెక్టికట్ స్టేట్లో ఉంటాను అనమాట. దాంట్లో వెస్ట్ హెవెన్లో ఉంటాను. నా ఫ్రెండ్స్ న్యూ హెవెన్లో ఉంటారు. నా కాలేజ్ వచ్చేసి ఫెయిర్ ఫీల్డ్లో ఉంటుంది. సో నేనైతే మా దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళడానికి ఒక 25 minutes పడుతుంది బై కార్. సో నా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట కాలేజ్కి. సో ఇక్కడ కాలేజ్ గురించి మాట్లాడతాను. నేను యాక్చువల్గా సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాను అనమాట. వీఆర్ ఇన్ ఫైనల్ సెమిస్టర్. అండ్ ఇక్కడికి వచ్చి యూఎస్కి వచ్చి మేము 1.5 year అవుతుంది అనమాట. ఈ డిసెంబర్కి అసలు 1.5 year అయినట్టే కాదు కదా. అసలు ఒక 6 monthsలో మొత్తం 1.5 year అయిపోయినంత ఫీలింగ్ వచ్చేసింది. సో అంత తొందరగా అయిపోయిందనమాట. సో మా క్లాసెస్ వచ్చేసి వెస్ట్ క్యాంపస్లో జరుగుతుంది. సో మాకు వచ్చేసి 3 campuses ఉన్నాయి. ఒకటి హెల్త్ కేర్ క్యాంపస్ అండ్ మెయిన్ క్యాంపస్ అండ్ మాది వెస్ట్ క్యాంపస్. ఈ వెస్ట్ క్యాంపస్లో 2 ఉంటాయి, వెస్ట్ బిల్డింగ్ అండ్ ఈస్ట్ బిల్డింగ్ అని చెప్పేసి. అండ్ మెయిన్ క్యాంపస్లో ఏంటి అని అంటే మోస్ట్లీ అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ క్లాసెస్ అండ్ మెయిన్ లైబ్రరీ అండ్ చాపెల్ ఒకటి ఉంటుంది అండ్ వాళ్ళ డామ్స్ ఉంటాయి. ఇంకా మెయిన్ వాళ్ళకి రిలేటెడ్ కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి కదా, వాటి గ్రౌండ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి హెల్త్ కేర్ వచ్చేసి అక్కడ హెల్త్ కేర్ రిలేటెడ్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేటిక్ 2 ఒకటే కదా. సో నర్సింగ్ వీళ్ళకి రిలేటెడ్ ఉంటాయి అన్నమాట క్లాసెస్. సో మా దగ్గరికి వచ్చేసరికి టెక్ రిలేటెడ్ అనమాట. మొత్తం మన ఇండియన్స్ అందరు ఇక్కడే ఉంటారు. సో మన క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి కాబట్టి. సో మోస్ట్లీ కోర్సెస్ వచ్చేసి బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ కంప్యూటర్ సైన్స్. ఈ కోర్సెస్ ఉంటాయి మన వాళ్ళకి. సో మన వాళ్ళు అందరం ఇక్కడనే క్లాసెస్ జరుగుతాయి. ఇంకా అదర్ కోర్సెస్ వచ్చేసి ఎంబీఏ అండ్ బిజినెస్ రిలేటెడ్ అండ్ ఫినాన్స్ రిలేటెడ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఉంటారు. అండ్ అదర్ కంట్రీ వాళ్ళు అయితే కనిపిస్తుంటారు మా క్యాంపస్లో. అది కూడా కొంతమంది మన వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో మన వారికి రిలేటెడ్ అయిన ప్రోగ్రామ్స్, కల్చరల్స్ అంటే అప్పుడు ఇయర్లీ ట్వైస్ దీపావళికి, దసరాకి అట్లా పెట్టినప్పుడు మన క్యాంపస్లోనే మెయిన్ జరుగుతుంటాయి అనమాట. సో ఇక్కడైతే మా క్లాస్ ఉంది. సో ఆఫ్టర్ 3 weeks కదా, క్లాస్ కూడా గుర్తులేదు, అట్లా అని జోక్స్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో మొత్తానికైతే మా క్లాస్కి వచ్చేసినాము. ఈరోజు ఏంటి అని అంటే మాకు ప్రాజెక్ట్ సగం అయిపోయింది అనమాట. సో దానికి మాకు కొన్ని డౌట్స్, ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అవి క్లారిఫై చేసుకోనికి ఇట్లా వీక్లీ ఆల్టర్నేటివ్ వీక్స్ ఆఫ్లైన్ అయితే మాకు పెట్టారనమాట. సో బేస్డ్ ఆన్ ప్రొఫెసర్ అవైలబిలిటీ మాకు ఒక 3 weeks నుంచి ఆన్లైన్ ఉండటం వల్ల ఇప్పుడు దొరికింది. సో అందుకే అందరం వెళ్ళిపోయినాము. క్లాస్ నిండిపోయింది. బేసిక్గా క్లాస్ అయితే ఇంత ఫుల్గా ఉండదు. సో మేబీ ఇంకా ఫైనల్కి వచ్చేసాం కదా. సో ఇంకా అంతా క్లారిఫికేషన్ తీసుకొని ఇంకా మేబీ కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. సో అలాగే ఇక్కడ మా ప్రాజెక్ట్ టైం వచ్చింది. సో మేమైతే వెళ్ళేసి మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నాం అనమాట. అదంతా అయిపోయింది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా ఫైనల్ సెమిస్టర్ అంటున్నాం కదా, ఇంకా చాలా అంటే చాలా డౌట్స్ అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి మా మైండ్లో. ఎందుకనంటే ప్రతి స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ స్టేజ్ కంప్లీట్ అయిపోతున్నప్పుడు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళేటప్పుడు దానికి రిలేటెడ్ డౌట్స్ వస్తాయి మనకి. సో అది చాలా ఎట్లా చెప్పాలి అని అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాము. ఎందుకనంటే 10 మంది ఉంటారు కదా, 10 మంది 10 రకాలుగా చెప్తూ ఉన్నప్పుడు మనం బుర్ర ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏది మంచిది, ఏది చెడ్డది అని కూడా ఫిల్టర్ చేసుకోనికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ వీళ్ళతో కూర్చున్నప్పుడు అయితే కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది, ఫన్నీగా మాట్లాడుకుంటాం కదా, మంచిగా ఫీల్ వస్తుంది అనమాట. సో నాకైతే ఇండియా ఫీల్ వస్తుంది ఇక్కడ క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు, మన వాళ్ళే ఉంటారు కాబట్టి.
ఏదైనా మన నాని ఫీల్ వచ్చినప్పుడు ఇంకా అది మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను వీళ్ళందరినీ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నానమాట. ఫస్ట్ వీళ్ళే స్టార్ట్ చేశారు ఓపీటీ నెక్స్ట్ జాబ్ అని చెప్పి. సో ఇంకా నేను వదులుతాను, అందరినీ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా ఉన్నాను అనమాట. సో అయితే విన్నాను. దీంట్లో ఫిల్టర్స్ లేవు గైస్. ఓకే అక్కి, ఈరోజు మనము లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, లైఫ్ అనేది చూడు 4 మెంబర్స్ కలిసిపోయినాము ఫ్రేమ్లో, మనం 4. ఓకే, ఫైనల్ సెమిస్టర్కి వచ్చాం కదా బ్రో. ఇండియన్ ఫ్రెండ్స్ సంగతులు, ఇండియా నుంచి వచ్చాం కదా ఇక్కడికి. అయిపోయింది ఈ 1.5 ఇయర్లో. నీకు లైక్ ఎట్లా అనిపించింది? వర్తేనా? చదువుకునే వాళ్ళకి వర్తే గాయస్. సజెషన్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు ఉన్నాయి గాయస్, మీకు తెలియదు, చెప్పలేము. నేను స్టడీ అయిపోయాక మేము ఇప్పుడు కన్సల్టెన్సీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాం గాయస్. కన్సల్టెన్సీ జాయిన్ అయ్యి జాబ్ కొట్టి. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు, చూశాను కదా. పొజిషన్ ఉన్న లోన్ ఉంది గాయస్, 30 lakhs. ఇంకేం గాయస్, మీ కూడా ఏమన్నా ఉంటే బాధలు కమెంట్ చేయండి, మేము చూస్తాం. చూసి మేము కూడా బాధపడతాం మీతో పాటు. సో అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ లైఫ్ గురించి అంతా చేసుకున్నాం అనమాట. ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడిగాను, ఎట్లా ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని చెప్పేసి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అన్నారు. ఏంటి అని అంటే ఒకళ్ళేమో కన్సల్టెన్సీ అన్నారు, ఒకళ్ళేమో అసలు మాకు ఈవెన్ కొంతమంది కన్సల్టెన్సీ రిలేటెడ్ అసలు ప్రాసెస్ ఏంటో కూడా తెలియదు. సో కన్సల్టెన్సీ అన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఓన్గా ట్రై చేయాలన్నారు. కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు, రిఫరెన్స్ సంథింగ్ అన్నీ ఇట్లా మాట్లాడేసుకున్నాము. అయిపోయింది, ఇంకా చలో ఇంకా ఇంటికి పోదామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంతమంది రారు, ఆ వీక్ నెక్స్ట్ కొంతమంది రారు అనుకుంటా సరే అని కూర్చొని గేమ్స్ ఉంటే అక్కడ ఆడుకుందామని చెప్పేసి అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. సో అందరు ఇలా అనుకుంటున్నారు కదా. ఫైనల్గా నాది ఏంటి అని అంటే, నేను మోస్ట్లీ ఇండియాలో ఉంటున్నప్పుడు చాలా ప్యానిక్ అవుతుండే. అమ్మో రేపు వస్తుంది, రేపేంటి అని చెప్పి ఎప్పుడు రేపటి గురించి ఆలోచిస్తుండేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. నా డెసిషన్ మేకింగ్ కానీ మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. ఎందుకనంటే రియలైజ్ అయిపోతాం అనమాట. ఒక సిచ్యువేషన్ నుంచి మనం బయటకు వచ్చాము అని అంటే కొన్ని మనకి ఏదైతే ఇంపాక్ట్ అవుతుంది మన హెల్త్కి కానీ ఏదైనా మన మైండ్కి కానీ అవన్నీ చేంజ్ చేసుకుంటాం కదా. సో నాదైతే అట్లనే అయింది. సో నేనైతే మోస్ట్లీ టైంకి వదిలేస్తాను అండ్ నా ఎఫర్ట్స్ నేను ఫుల్గా పెడతాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి దేవునికి వదిలేస్తాను. చేస్తాను. సో ఇంక అంతే నా డెసిషన్. సో కొంతమంది నా రిలేటివ్స్ అడుగుతూ ఉంటారనమాట, ఇది వర్తేనా అమ్మా అని చెప్పేసి. నేనేమనుకుంటున్నానంటే, మీ పిల్లలు కనుక కావాలి చేయాలి అని అనుకుంటే అప్పుడు వాళ్ళని వెళ్ళనివ్వండి. అంతేగాని మీకోసము మీ యొక్క పలుకుబడి కోసం పంపించాలి అని అనుకుంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్తీ. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు ఫీల్ అవుతారు, ఎందుకు వచ్చినాం రా బాయ్ ఇక్కడికి అని చెప్పేసి. అదైతే అందరికి ఉంటుంది. సో అదనమాట. ఇంకా ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్. సో వర్త కాదా అని చెప్పడానికి ఇక్కడ ఎవరికీ రైట్ లేదు. బికాస్ అందరి లైఫ్ ఒకేలాగా ఉండదు. ఒకరిది వర్త్ అనిపిస్తుంది, ఒకరిది నాట్ వర్తీ అనిపిస్తుంది. సో ఇట్స్ బేస్డ్ ఆన్ దట్ పర్సన్ అనమాట, అంతే. సో ఇక అయిపోయింది. ఇంకా నా ఫ్రెండ్ డ్రాప్ చేసి నన్ను కూడా డ్రాప్ చేశారనమాట మా ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వచ్చేసాను. వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా వెళ్ళాను, వచ్చేటప్పుడు అయితే అంత నీరసంగా వచ్చాను. సో అంతే గాయ్స్, ఏ డే ఇన్ మై కాలేజ్ వీడియో అనమాట. సో అంతే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye-bye.